మద్యపానం అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు. కానీ డైలీ 1 లేదా 2 పెగ్గుల ఆల్కహాల్ ఆరోగ్యానికి చాలా మంచిదని మందుబాబులు వాదిస్తూ ఉంటారు. ఇంతకీ రోజుకి ఎంత మద్యం తాగితే సురక్షితం, దాని గురించి డాక్టర్లు ఏమి చెబుతున్నారు, ఈ విషయాలనే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ పెగ్ పాయింట్. తాగుతున్నారా? ముందు తెలుసుకోండి. ఏ రకమైన వ్యసనమైన ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ మద్యపానం, ధూమపానం, గుట్కా వంటి వాటికి బానిసలైన వారు తమను తాము సమర్థించుకోవటానికి ఏదో ఒక సాకుని చెబుతూ ఉంటారు. అదేవిధంగా క్రమం తప్పకుండా లేదా అప్పుడప్పుడు ఆల్కహాల్ తాగే వ్యక్తులు కూడా రోజు 1 లేదా 2 పెగ్గులు వేస్తే ఆరోగ్యానికి మంచిదని వాదించటం తరచుగా వినే ఉంటారు. చాలా మంది రెడ్ వైన్ను ఆరోగ్యకరమైన డ్రింకుగా భావిస్తారు. దానివల్ల అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని బలంగా నమ్ముతారు. ఇంతకీ డైలీ ఎంత ఆల్కహాల్ తాగితే సేఫ్? కొంచెం మద్యం తాగినా ఆరోగ్యానికి ప్రమాదకరం అనే వాదనలో నిజమెంత? మనం ఇప్పుడు ఎందులో ఎంత ఆల్కహాల్ కంటెంట్ ఉంటుందో తెలుసుకుందాం. 12 అంశులు లేదా 355 మిల్లీలీటర్ల బీరులో 5% ఆల్కహాల్ ఉంటుంది. 5 ఔన్సులు లేదా 150 మిల్లీలీటర్ల వైన్లో 12% ఆల్కహాల్ ఉంటుంది. అలాగే స్పిరిట్స్ విషయానికి వస్తే 1.5 ఔన్సులు లేదా 45 మిల్లీలీటర్ల స్పిరిట్స్లో 40% ఆల్కహాల్ ఉంటుంది. అయితే ఈ ఆల్కహాల్ వినియోగంపై కొన్ని సూచనలు తీసుకోవాలి. అవేమిటంటే, పురుషులు లేదా మహిళలు ఎవరైనా సరే రోజుకి 1 గ్లాసు లేదా అంతకంటా తక్కువే తాగాలి. యూకే గైడ్లైన్స్ ప్రకారం వారానికి 3 రోజులకు మించి తాగకూడదు. వారంలో 14 యూనిట్ల ఆల్కహాల్ యూనిట్కు 10 లేదా 8 మిల్లీలీటర్లకు మించి తాగితే ప్రమాదకరం. ఏ మద్యం తాగటం సురక్షితం? ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆడ మగ తేడా లేకుండా చాలా మంది బీరు, వైను లేదా మత్తు పానీయాల పట్ల ఆకర్షితులు అవుతున్నారు. అలాగే వేడుకల్లో, పండగల్లో మద్యం తాగటం ఇప్పుడు ట్రెండ్గా మారిపోయింది. కొందరు సరదాగా వీకెండ్స్, పార్టీలు, ఫంక్షన్లు వంటి సందర్భాల్లో తాగటానికి ఇష్టపడితే, మరికొందరు క్రమం తప్పకుండా డైలీ మద్యం షాపుల ముందు హాజరవుతూ ఉంటారు. రోజు 2-3 పెగ్గలేస్తే చాలా మంచిదని వాదిస్తూ ఉంటారు. అయితే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మందుబాబులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. అది ఏమిటంటే, మద్యం కొంచెమైనా లేదా ఎక్కువైనా, ఏ రకమైనా సరే, అలాగే ఎంత పరిమాణంలో తీసుకున్నా సరే హానికరమే అని తేల్చింది. అలాగే ఆరోగ్యకరమైన ఆల్కహాల్ అంటూ ఏదీ ఉండదని స్పష్టం చేసింది. ఆనందం కోసం అప్పుడప్పుడు మద్యం తాగడం అనేది వ్యక్తిగత ఛాయిస్. కానీ ఏదో ప్రయోజనం వస్తుందని, ఒత్తిడి తగ్గి హాయిగా నిద్ర వస్తుందనే భ్రమతో ఆల్కహాల్ అలవాటు చేసుకుంటే మాత్రం తీవ్ర దుష్పరిణామాలు తప్పవని హెచ్చరిస్తుంది. మీకు మరొక అనుమానం ఉండొచ్చు, కొంచెం మద్యం తాగవచ్చా? అది ఎలాంటి ఆల్కహాల్ అయినా తక్కువ లేదా ఎక్కువ తాగినా దానివల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు ఉండవని వైద్యులు చెబుతున్నారు. మీరు కొద్దిగా మద్యం తాగినా అది మీ గుండెను బలహీనపరుస్తుంది. అలాగే రక్తపోటును పెంచుతుంది. ఫ్యాటీ లివర్కు కారణం అవుతుంది. లివర్ సిరోసిస్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఒకసారి మద్యానికి బానిసలైతే మానసిక ఆందోళనలు, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీస్తుంది. గట్టిగా తాగేవారికి శరీరం, మెదడుపై అదుపు తప్పుతుంది. మందుబాబులే ప్రపంచవ్యాప్తంగా యాక్సిడెంట్లకి కారణం అవుతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, కోలీగ్స్,
సరదాగా ఒక పెగ్గు వేయమని బలవంతం చేస్తే ఖచ్చితంగా నో చెప్పండి. చివరిగా ముఖ్యమైన విషయం, గర్భిణీ స్త్రీలు, ప్యారిక్రియాటైటిస్, కొన్ని జీవక్రియ రుగ్మతులు, కాలేయ వ్యాధులు, డయాబెటీస్ ఉన్నవారు, 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆల్కహాల్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. తెలుసుకోండి, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో ఫ్రెండ్స్, మరి అర్థమైంది కదా, రోజు 1 లేదా 2 పెగ్గలు కొడితే ఎలాంటి ప్రభావాలనైతే అనుభవించాల్సి వస్తుందో. మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.